హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? సో డైట్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులు అయిపోతుంది కదా, అందుకనే మీకోసం ఈరోజు మంచి వెయిట్ లాస్ సూప్ అయితే తీసుకొచ్చాను. సో ఈ వెయిట్ లాస్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసేయండి. సో మీకు ఇంకా ఇలాంటి వెయిట్ లాస్ వీడియోస్ కావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యాబేజీ 1/4లో హాఫ్ తీసుకోండి, హాఫ్ క్యారెట్, 1/4 క్యాప్సికమ్, 1 టమాటో, హాఫ్ ఆనియన్. అంటే ఈ ఇంగ్రీడియంట్స్ ప్లస్ ఈ క్వాంటిటీ ఇవన్నీ నేను చెప్తుంది ఓన్లీ 1 పర్సన్కి సరిపోయేటట్టు చెప్తున్నాను. ఇద్దరు చేసుకోవాలనుకుంటే డబల్ ద క్వాంటిటీ తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, హాఫ్ ఆనియన్, 1 టమాటో, 1/4 క్యాప్సికమ్, హాఫ్ క్యారెట్, అలాగే 1/4లో హాఫ్ అనమాట క్యాబేజ్. సో ఇవన్నీ తీసుకొని మంచిగా కట్ చేసేసుకోండి. మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుంటాం కదా, దాంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ఎంత అంటే ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదా, చిన్న గ్లాస్లో హాఫ్ కప్ అనమాట, హాఫ్ కప్ వాటర్ పోసుకొని దాంట్లో మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఈ సూప్ మీరు వెయిట్ మేనేజ్మెంట్కి కానీ వెయిట్ లాస్కి కానీ చాలా హెల్ప్ అవుతుంది. మీకు వెయిట్ లాస్ ప్రాసెస్లో ఎంత ఎక్సలెంట్గా పనిచేస్తుంది అంటే మీరు 1 వీక్లో ఖచ్చితంగా 2 to 3 kgs తగ్గుతారు. మీ మెటబాలిజం రేట్ మంచిగా ఉండి డైలీ హెల్తీ రొటీన్ తీసుకుంటూ హెల్తీ ఫుడ్ తీసుకుంటూ హెల్తీ రొటీన్ ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా మంచి చేంజెస్ అనేది ఉంటుంది. సో ఇది ఎన్ని డేస్ ఫాలో అవ్వాలి, ఎలా చేసుకోవాలి అన్నది మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరికైతే డైట్ వీడియోస్ కావాలి అనుకుంటారో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఎంతమంది రిప్లై ఇస్తారో దాన్ని బట్టి నేను డైట్ వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేయాలా వద్దా అన్నది ఆలోచిస్తాను. అంటే డే 1 డే 2 అలాగా కొన్ని డేస్ ఛాలెంజెస్ అయితే పెట్టుకుందాము. అలా నేను వీడియోస్ అనేది ప్లాన్ చేస్తాను. సో కమెంట్ చేసేయండి. వాటర్ పోసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బాయిల్ అవ్వనివ్వాలండి. ఒక 2 to 3 minutes బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిగతా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకదాని వెనుకొట ఒకటి వేసేసుకోవాలి. సో క్యాబేజ్లో మనకి వెయిట్ మేనేజ్మెంట్కి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దీంట్లో ఉన్న ఎనర్జీ లెవెల్ ఇది క్యాబేజీ మన ఎనర్జీ లెవెల్స్ని మంచిగా బూస్ట్ చేస్తుంది అనమాట. చాలా లో ఇన్ క్యాలరీస్. 1 కప్ క్యాబేజీకి మనకి ఓన్లీ 34 క్యాలరీసే ఉంటాయంటే అర్థం చేసుకోండి ఎంత లో ఇన్ క్యాలరీ. మనకి హై ఇన్ ఫైబర్ ఉంటుంది. స్టమక్ని చాలా ఫుల్లింగ్గా ఉండేటట్టు చూస్తుంది అనమాట. సో దట్ మనకు ఆకలి అవ్వదు. ఇంకా క్యారెట్స్ గురించి కూడా అందరికీ తెలిసిందే కదా, క్యారెట్లో కూడా చాలా లో ఇన్ క్యాలరీస్, హై ఇన్ ఫైబర్ ఉంటుంది. మనకి మంచి ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట క్యారెట్. క్యాప్సికమ్ కూడా సేమ్ అండి, లో అమౌంట్ ఆఫ్ క్యాలరీస్, అలాగే కొంచెం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, లో ఇన్ ఫ్యాట్, హై ఇన్ ఫైబర్ అనమాట. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది క్యాప్సికమ్. సో మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 4 మిరియాలు దంచి వేసుకోవాలి. మిరియాలు కూడా చాలా మంచిది వెయిట్ లాస్కి. సూప్కి ఒక మంచి ఎక్సలెంట్ టేస్ట్ అయితే తీసుకొస్తుంది అనమాట. ప్రతి సూప్లో మనం మిరియాలు వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మిరియాలు కూడా వేసుకున్న తర్వాత కుక్ చేసుకోవాలి ఒక 2 minutes. తర్వాత 250 ml ఆఫ్ వాటర్ అనమాట, అంటే 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. చెప్తున్నాను కదా, ఇది కంప్లీట్గా రెసిపీ ఓన్లీ సింగిల్ పర్సన్ కండి. మీరు కనుక ఇద్దరికి చేసుకోవాలనుకుంటే అన్ని డబల్ క్వాంటిటీ వేసుకోండి. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. నేను చెప్పినవన్నీ డబల్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇవన్నీ వాటర్ కూడా వేసిన తర్వాత 15 minutes ఎగ్జాక్ట్గా టైం చూసుకోండి. 15 minutes వరకు మనం సూప్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. అండ్ మనం దీంట్లో సాల్ట్ వేసాం కదా, సాల్ట్ కూడా మనము నార్మల్ సాల్ట్ యూస్ చేయొద్దు. రాక్ సాల్ట్ కానీ లేకపోతే హిమాలయన్ పింక్ సాల్ట్ కానీ యూస్ చేయండి. ఎందుకంటే మనం నార్మల్ రెగ్యులర్ సాల్ట్ అయితే దానికి మనం వెయిట్ పెరుగుతాం తప్ప వెయిట్ అయితే తగ్గమన్నమాట. ఇంకా 15 minutes అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఒకసారి ఇలా కలుపుకోండి. సో ఇంతే అనమాట ప్రాసెస్, పెద్దగా కష్టపడేది లేదు. మీరు ఇవన్నీ నైట్ కూడా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు ఆఫీస్కి తీసుకెళ్ళొచ్చు, లేకపోతే ఇంట్లో
మనము డిన్నర్ బదులు దీన్ని డిన్నర్ స్కిప్ చేసి ఇది తాగొచ్చు. నెక్స్ట్ లంచ్ కూడా ఎవరైనా హెల్త్ కాన్షియస్ వెయిట్ తగ్గాలి అని పర్టికులర్గా అనుకునే వాళ్ళు ఏంటంటే మనం లంచ్ కూడా మనం డైలీ ఇది తీసుకోవచ్చు. మార్నింగ్ నచ్చిన బ్రేక్ఫాస్ట్ తినొచ్చు, నైట్ డిన్నర్ కూడా నచ్చింది తినొచ్చు. అలా అని చెప్పి బిర్యానీస్ అవన్నీ తినకండి. బిర్యానీ తినాలి అనుకుంటే మాత్రం ఆఫ్టర్నూన్ లంచ్లో ప్రిఫర్ చేయండి. ఇది ఈవినింగ్ డిన్నర్లో తాగేయండి. ఇది తాగిన తర్వాత ఇంకేం తినకండి. సో దట్ మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు. నన్ను నమ్మి ఖచ్చితంగా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. మనకి దీంట్లో టమాటోస్, క్యాప్సికమ్, క్యాబేజ్, ఆనియన్ ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ ఏది కూడా వేస్ట్ కాదండి. హెల్త్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. మనకు అన్ని వెయిట్ లాస్కి హెల్ప్ అయ్యేది. మనకి హై ఇన్ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆకలి కూడా అవ్వదు. దీంట్లో వేస్ట్ ఇది ఎందుకు వేసాము అనేది ఏది లేదు, అంతా మంచిగా ఉంటుంది అనమాట. లాస్ట్లో మీరు ఒక హాఫ్ లెమన్ ఇలా స్ప్రింకిల్ పిండేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనకు టమాటోస్లో కూడా 90% ఆఫ్ వాటర్ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. లో ఇన్ క్యాలరీస్, హై ఇన్ ఫైబర్, మంచి యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇది మంచిగా ఈవినింగ్ డిన్నర్ టైంలో తీసుకున్నారనుకోండి, వేడివేడిగా హాయిగా ఉంటుంది అనమాట. ఇది తాగిన తర్వాత మీకు అసలు ఆకలి అనేది అవ్వదు. మీరు ఒకటేసారి ఇప్పుడు నేను చెప్పినవి డబల్ ద క్వాంటిటీ చేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇదే, ఈవినింగ్ డిన్నర్కి ఇదే తింటూ ఆఫ్టర్నూన్ నచ్చింది తినేయండి. బిర్యానీ తింటారా, వైట్ రైస్ తింటారా, మీ ఇష్టము. అయినా కూడా మీరు వెయిట్ అనేది డిఫరెన్స్ మీరు మీ వెయిట్లో చూస్తారు. 1 వీక్ మంచిగా స్ట్రిక్ట్గా కనుక చేస్తే నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా వీక్లో 2 to 3 1 వీక్లో 2 to 3 kgs తగ్గుతారు. మినిమం 2 kgs అయితే పక్కా తగ్గుతారండి. నన్ను నమ్మి ఇది ట్రై చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.